రామగుండం నియోజకవర్గంలోని పద్మశాలి కులస్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి ఖని మార్కండేయ కాలనీ లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సేవా సంఘం, పోపా మహిళా సంఘం, యువజన సంఘం ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజలంతా ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తానని, రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి మంత్రులతో కొట్లాడి దాదాపు 200 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. అందులో 50 కోట్ల రూపాయలతో లక్ష్మీనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పద్మశాలి సేవా సంఘం అభివృద్ధికి సహకరిస్తారని, సేవా సంఘం ఫంక్షన్ హాల్ పూర్తి నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో పద్మశాలి వ్యాపారస్తుల కోసం, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తానన్నారు. సోడాలు, పచ్చళ్ళు, సంఘం వారి జీవనోపాధి కోసం పథకాలు, ఇల్లు లేని వారికి గృహాలను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా తనకు గెలిపించిన మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏర్పడడానికి మీ అందరిని కలవడానికి సరిపోయింది. 2 నెలలు ప్రభుత్వం చుట్టూ ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్కరిని కలుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిధులు తీసుకొచ్చే కార్యక్రమంలో అనేక కష్టాల వల్ల శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండానికి పూర్వవైభవం తీసుకురావాలని మరి నన్ను ఆశీర్వదిస్తూ సహకరిస్తే 250 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి అభివృద్ధి తీసుకొచ్చాం. మంచినీళ్లకు, నీటి ఎస్టీపీలకు 100 కోట్లు అయితే లక్ష్మీనగర్కు కేవలం లక్ష్మీనగర్కు 50 కోట్లు పెట్టాం. ఇతర ప్రాంతాలకు 50 కోట్లు పెట్టాం. అదే మాదిరిగా డిఎంఎఫ్ నిధులు 35 కోట్లు రూరల్కు తీసుకొచ్చినాం. 20 కోట్లు ఇలా స్పెషల్ తోటి డిఎంఎఫ్ ఇంకో 20 కోట్లు గోదావరికి తీసుకొచ్చినాం. అది కాకుండా ఇలా ఈజీఎస్ వర్ల గురించి 4 కోట్ల రూపాయలు అదే మాదిరిగా మా నీళ్ళు మాకు కావాలని పోరాటం చేస్తే అప్పుడు కేసీఆర్ కరువుకు కలిగి ఏదో ఓపెన్ చేసిపోయి ఆపేసాడు. ఇప్పటిదాకా కూడా కాలే 15 ఏళ్ళ నుంచి. ఇలా మొదటి విడత అయ్యేటువంటి ఎల్లంపల్లి, బండ్లవాగు 2 ఫేజ్ల ప్రోగ్రామాన్ని పూర్తి చేయడానికి మొన్న ఒక వారం క్రితం 10 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా జూన్ నెలలో వారికి అందరూ కూడా సాగునీరు కూడా ఇస్తాం, తాగునీరు ఇస్తాం. అన్ని రాష్ట్రం అంతా కూడా నీళ్లు రాకపోవచ్చు. ఎండాకాలంలో ఎక్కడ నీళ్లు బ్యారేజీలన్నీ కుంగిపోయినాయి. అయినా కూడా ఉన్న నీళ్ళన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా చేస్తాం. ఇది నిజం. ఎక్కడో మనము అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేసినటువంటి ఒక గొప్ప ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీదే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇచ్చిన మాట ఏది నెరవేర్చకపోగా పైకెళ్ళి వాడికి ఏది అవసరం ఉంటే అదే చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా ఈ యొక్క చదువుకున్న విద్యార్థులకు వేరే మత్తుకు బానిసైనట్టు చేస్తూ ఇలా ఏ కులాల వారికి ఆ కులాల పని చేసుకోవాలి. కులం ఇలా ఉద్యోగాలు లేవు, మీకు నువ్వు ఆదరించేవాడు లేడు, ఎవరి పని వాడు చేసుకోవాలి, మేము దొరలం, మేము చెప్పినట్టు వినాలి అనే విధంగా పనిచేసి ఒక బానిస పత్రం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక్క పని చేయకపోగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తే మన రాష్ట్రం ఇలా ఇంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క వ్యవస్థలో ఇలా జీతాలు ఇవ్వడంలో కానివ్వండి, ఉద్యోగాల అంశంలో కానివ్వండి, వ్యాపారాలు ప్రోత్సహించే అంశంలో కానివ్వండి, చిరు వ్యాపారం ఆదుకోవడంలో కానివ్వండి, ఇలా ప్రజా సంక్షేమం ఎవరెవరికైతే రావాలో అన్ని రకాలుగా దాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ప్రగతి వైపు మళ్ళీ పూర్వవైభవంలోకి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తరుణంలో మరి మీరందరూ కూడా చేరి రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దానిలో కూడా పెద్ద ఎత్తున మరి నన్ను ఏ రకంగా అయితే దాదాపు 1,00,000 ఓట్లు గెలిపించినారో దానికంటే మించి మరొకసారి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిచేయడం కాకుండా భారతదేశంలో ఇలా దేశాన్ని అమ్ముతున్న బ్రిటిష్ పరిపాలకులు మన దగ్గర దోచుకపోతే ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీ
ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ఆస్తులను అమ్ముతూ ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి మరొకసారి మన అందరినీ కూడా పేదరికలకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందనే విషయం చెప్తా ఉన్నా. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారు రాయమల్లు, బూర్ల దామోదర్తో పాటు టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అనుమార్ రాజమల్లు, గుండేటి శంకర్, సిరిమల్ల జయరాములు, సిరిపురం మాణిక్యం, తాటికొండ రవీందర్, కానుగంటి నారాయణ, కన్నం ప్రభాకర్ తదితరులు ఉండగా ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవ అధ్యక్ష కార్యదర్శులు బందారి రాజమల్లు, బూర్ల దామోదర్, పోపా వడ్డపల్లి దినేష్, మహిళా సంఘం మాటేటి మౌనిక, యువజన సంఘం మాటేటి సతీష్, వేణు, సంఘం కాంగ్రెస్ నాయకులు వెంగళ బాపు, దాసరి ఉమా, సాంబమూర్తి, కాంగ్రెస్ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, అనుమ సత్యనారాయణ, ఆడపు రవి, దేవనపల్లి చక్రపాణి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.